దోశను, చాక్లెట్లను, నూడిల్స్ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా? దేవుణ్ణి దర్శించుకుని మన కోరికలు, సమస్యలు, సాధక బాధలు తీర్చమని కోరుకుంటాం. దైవ దర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలా వరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కెర, స్ఫటికం, శనగగుళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి భిన్నంగా ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలగర్ కోవిల్ దేవాలయం. తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహావిష్ణువుని పూజిస్తారు. దైవ దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదంగా దోశలను వడ్డిస్తారు. కర్ణీమాత దేవాలయం. రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలు ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట. కమఖాయ టెంపుల్. 51 శక్తిపీఠాలలో గౌహతిలోని కమఖాయ దేవాలయం ఒకటే. ఇక్కడి భక్తులకు ప్రసాదంగా అమ్మవారి తడిగుడ్డను అందిస్తారు. త్రిశూర్ మహాదేవాలయం. కేరళలో గల త్రిశూర్ మహాదేవాలయం గోడలపై మహాభారతంలోని అక్షరాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ ప్రసాదంగా హిందూ మతానికి, ఆ ఆలయానికి సంబంధించిన CD, DVDలు, పుస్తకాలను ఇస్తారు. బాలసుబ్రహ్మణ్య టెంపుల్. కేరళలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య దేవాలయంలో దేవుణ్ణి చాక్లెట్లతో పూజిస్తారు. పూజ తర్వాత చాక్లెట్లను ప్రసాదంగా అందిస్తారు. చైనీస్ కాళీ ఆలయం. కోల్కతాలో ఉన్న చైనీస్ కాళీ ఆలయాన్ని చైనీస్ నిర్మించారు. ఈ ఆలయంలో అమ్మవారి పూజ అనంతరం నూడిల్స్, ఫ్రైడ్ రైస్ మరియు ఇతర చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ను ప్రసాదంగా పెడతారు. కాలభైరవ ఆలయం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భైరవ ఆలయంలో ఒక్క భైరవుడికి మాత్రమే మద్యంతో పూజలు చేస్తారు. ఇక్కడి భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా అందిస్తారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.